మా కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి మొన్న జరిగిన ఎన్నికలలో డిసెంబర్ నాడు చంద్రశేఖరరావును బండకేసి కొట్టి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి ఈ తెలంగాణ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనను తీసుకొచ్చింది. ఆనాడు జరిగిన ఎన్నికల్లో మన విజయం ఫైనల్ కాదు. ఆనాడు చంద్రశేఖరరావును సెమీఫైనల్స్ లో మనం ఓడించినాం. 10 ఏళ్లు మనల్ని పట్టి పీడించి మనకు అన్యాయం చేసి అక్రమ కేసులు పెట్టి మన ఆస్తులు గుంజుకొని మన కార్యకర్తల ప్రాణాలు బలిగొన్న చంద్రశేఖరరావును ఆనాడు బొందబెట్టినాం. మళ్ళీ 4 నెలలు తిరిగే లోపలనే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ మా కార్యకర్తలు అనుకుంటుండొచ్చు మా బాధ్యత తీరిందని. తీరలేదు మిత్రులారా, మీ బాధ్యత పెరిగింది. ఈ బరువును మొయ్యాల్సింది మీరే. ఇప్పుడు ఆడబోతున్న ఆట ఫైనల్స్. ఈ ఫైనల్స్ లో గుజరాత్ నుంచి వచ్చిన మోడీ అమిత్ షాను ఈ ఫైనల్స్ లో మనం ఢీ కొట్టబోతున్నాం. అందుకే నేను ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా, తెలంగాణ పౌరుషానికి గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ. నిన్నమన్నా నేను కొన్ని అంశాలు ప్రస్తావించిన. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు కర్మాగారం మనకి ఇవ్వలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలు మనకి ఇవ్వలేదు. ITIR కారిడార్ ఇవ్వలేదు. IIM ఇవ్వలేదు. IIT ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ తిట్టంగా కొట్టినంత పనిచేస్తే మన ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు. ఇదే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల